హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. కృష్ణుడు వేణువు గురించి ఒక అందమైన కథ ఉంది. కృష్ణుడు ఎప్పుడు చేతిలో వేణువు పట్టుకుంటాడని మనందరికీ తెలుసు. నిజానికి దీని వెనుక ఒక ప్రసిద్ధి కథ ఉంది. కృష్ణుడు ప్రతిరోజు తోటకు వెళ్లి మొక్కలన్నిటితో ప్రేమగా మాట్లాడేవాడు. ఇది విన్న మొక్కలన్నీ చాలా సంతోషించేవి. ఒకరోజు అకస్మాత్తుగా కృష్ణుడు చాలా వేగంగా తోటలోకి వచ్చి నేరుగా వెదురు చెట్టు దగ్గరకు వెళ్ళాడు. చెట్టు కృష్ణుడిని అడిగింది, కృష్ణ, ఏమిటి విషయం? కృష్ణుడు, అది చాలా కష్టమైనప్పటికీ నేను నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అప్పుడు వెదురు, నువ్వు చెప్పు, వీలైతే తప్పకుండా నీకు సహాయం చేస్తాను అంది. దానికి కృష్ణుడు, నాకు నీ ప్రాణం కావాలి అన్నాడు. వెదురు ఒక క్షణం ఆలోచించి, నీకు వేరే మార్గం లేదా? కృష్ణుడు, లేదు, ఇదొక్కటే మార్గం అన్నాడు. వెదురు, సరే, నేను నీకు లొంగిపోతున్నాను. కృష్ణుడు వెదురును కోసి రంధ్రాలు చేస్తున్నప్పుడు వెదురు నొప్పితో అరుస్తుంది. ఎందుకంటే రంధ్రాలు చేయడం వల్ల వెదురుకు చాలా నొప్పి పుడుతుంది. కానీ కోత మరియు చెక్కడం ప్రక్రియలో నొప్పి మరియు బాధను భరించిన తర్వాత వెదురు మనోహరమైన వేణువుగా రూపాంతరం చెందింది. ఈ వేణువు ఎప్పుడూ కృష్ణుడి దగ్గరే ఉండేది. ఈ వేణువు చూసి గోపికలు కూడా అసూయపడ్డారు. వారు వేణువుతో ఇలా అన్నారు, ఓయ్, కృష్ణుడు మా ప్రభువు అయినప్పటికీ మేము అతనితో కొద్ది సమయం మాత్రమే గడపగలుగుతాము. నువ్వు మాత్రం ఎల్లప్పుడూ అతనితోనే ఉంటావు. ఇది ఎలా సాధ్యం? అప్పుడు వేణువు, రహస్యం ఏమిటంటే నేను లోపల నుండి బోలుగా ఉన్నాను. నాకు నా సొంత అస్తిత్వం లేదు. సో నిజమైన శరణాగతి అంటే ఇదే. మీరు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అతను మన కోసం ఉత్తమమైన ప్లాన్ చేస్తాడు. సో మనకు ఏది మంచిదో దేవునికి తెలుసు. అతను మన కోసం ఉత్తమమైన దాన్ని ప్లాన్ చేస్తాడు. మనం చేయగలిగినదంతా చేసి మిగిలిన దాన్ని భగవంతునికి వదిలేయాలి. మన దృష్టి పరిమితం. మనం పరీక్షలు మరియు నొప్పికి భయపడతాము. కానీ భవిష్యత్తులో మనకు మేలు జరుగుతుందని మనం గుర్తించలేము. భగవంతుని పాదాల వద్ద మనల్ని మనం పూర్తిగా సమర్పించుకున్నప్పుడు దేవుడు మన శ్రేయస్సును తన చేతుల్లోకి తీసుకుంటాడు మరియు మనం ఎల్లప్పుడూ ఉత్తమమైన వాటిని పొందుతాము. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.